ఒక ఆడపిల్లని, ఒక మహిళని లేదా ఆడపడుచుని నిందిస్తే ఏం జరుగుతుంది అనేది మన పురాణాలు బాగా చెప్పినాయి సార్. ఓకే, అలాగే క్యారెక్టరైజేషన్కి వచ్చేసరికి సీతాదేవిని అవమానించినటువంటి రాజ్యంలో ఆవిడ ఆ రాజ్యం వదిలిపెట్టి మనస్తాపంతో రాముడు పంపించేసిన తర్వాత ఆవిడ లేని రాజ్యం ఎలా అయింది సార్? రాముడు అశ్వమేధ యాగం ఎందుకు చేశాడు సార్? కరువు కాటకాలు వచ్చి రాజ్యంలో క్షామం తాండవించింది. ఆడదాని ఉసురు అంత భయంకరంగా ఉంటుంది, అంత భయంకరంగా ఉంటుంది. నువ్వు వేసేటటువంటి ఒక నింద, నువ్వు మాట్లాడేటటువంటి ఒక మాట, ఒక పరుష పదము, నువ్వు నోరుంది కదా, నీ వెనక నలుగురు ఉన్నారు కదా, లేకపోతే నీకు ఏదైనా ఆస్తులు ఉన్నాయి కదా, లేకపోతే నీ సొంత ప్రయోజనాల కోసం, నీ నోటి తీట కోసం ఒక ఆడదాని గురించి నువ్వు మాట్లాడావు అనంటే అది బూమరాంగ్ అయి మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది అనే సంగతి అనేటటువంటి సత్యాన్ని మన పురాణాలు ప్రూవ్ చేసినాయి సార్.